గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ స్వీటీ థింగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. టుడేస్ వీడియో ఏంటంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం హెల్దీ ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాను అనేది నేను మీకు ఈరోజు చూపిస్తా. ఎండింగ్ వరకు చూసేసేయండి వీడియో ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్కెట్ నుంచి కొన్ని సీడ్స్ ఆర్డర్ పెట్టాను, అంటే సన్ఫ్లవర్ సీడ్స్ అలా. ఫస్ట్ ఇదేంటో మర్చిపోయా, ఉండండి ఒక్క నిమిషం. పంప్కిన్ సీడ్స్ ఏమో రీసెంట్గా కొందరు చూపిస్తున్నారు పంప్కిన్ సీడ్స్ కలర్ మిక్స్ చేసేసి వేస్తున్నారు అని. లాస్ట్ టైం అయితే నాకు అలానే వచ్చాయి, కలిపి వేసేటప్పుడు కలర్ వచ్చింది, సీడ్స్ అన్నీ వైట్ అయిపోయి కలర్ సపరేట్ అయిపోయింది. ఆ పిక్ ఉంటే నేను ఇప్పుడు మీకు యాడ్ చేస్తాను. ఫస్ట్ నేను ఆర్డర్ చేసింది గుమ్మడికాయ గింజలు, సారీ గుమ్మడికాయ గింజలు ఆర్డర్ చేసా. అదే పంప్కిన్ సీడ్స్. అంటే పంప్కిన్ సీడ్స్ వల్ల బెనిఫిట్స్ అన్నీ చెప్పేద్దాం అనుకున్నా కానీ పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు. సో ఓకే, బట్ హెల్త్కి మంచిది, బోన్స్కి అన్నిటికీ కాబట్టి ఫస్ట్ పంప్కిన్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్, ఇది కరెక్ట్గా చెప్పాయి, ఇది కరెక్ట్గా గుర్తుంది. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా హెల్త్కి మంచిది. మోస్ట్లీ ఈ మధ్య అంతా ఇవన్నీ మిక్స్ చేసి లడ్డూలాగా చేసుకొని తింటే హెయిర్ గ్రోత్ అంతా బాగా పెరుగుతుంది అని చెప్తున్నారు కదా, ఆ టైప్లో మనం కూడా. నేను ఆల్రెడీ ఇవన్నీ ఇంతకుముందు 1 ఇయర్ నుంచే తింటున్నా, ఏం పెరగలేదు. బట్ ఓకే, నేనైతే స్టాప్ చేయలేదు. రిజల్ట్ ఫాస్ట్గా రాదు కదా, వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నా. నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నా. వాటర్ మిలన్ సీడ్స్ ఇది 320 పడింది నాకు, ఆఫర్లో 300 సంథింగ్ అలా వచ్చింది. ఇది 320. నేను మామూలుగానే వాటర్ మిలన్ తినేటప్పుడు గింజలు తినేస్తాను, మీరు కూడా చాలా మంది తినేస్తారు, హెల్త్కి మంచిదంటే ఏదైనా తింటాను. నెక్స్ట్ అన్నిటికీ చాలా మంచిది, నాకెంతో ఇష్టమైనది, డైలీ ఇది లేకుండా నేను తినని రోజు లేదు. ఏదో వీక్లీ 1 డే స్కిప్ చేస్తాను. నేను సండే రోజు మాత్రం టిఫిన్కి వెళ్ళిపోతా, అంటే దోశ, ఇడ్లీ, వడ అలా. చాలా ఏం తింటానో నాకే తెలియదు అలా. కానీ డైలీ మాత్రం ఓట్స్ విత్ చియా సీడ్స్ తీసుకున్నా. ఇది కూడా మనకి 180 సంథింగ్ పడింది. ఎన్ని గ్రామ్స్ అంటే 200 గ్రామ్స్. ఇది నేను మామూలుగానే చియా సీడ్స్, ఓట్స్ అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, సోయా మిల్క్ వేసి. నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం ఫ్రూట్స్, నట్స్ వేసుకొని తినేస్తా, అలా చేస్తా. అది కూడా నేను మీకు చూపిస్తా రెసిపీ, ఏం చేస్తాను అనేది. మీకు అందరికీ నచ్చకపోవచ్చు, నచ్చితే మాత్రం ట్రై చేయండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. మామూలుగా హెవీగా మార్నింగ్ సాంబార్, ఇడ్లీ, వడ ఇలాంటివి కొంతమంది తినగలుగుతారు. నేనైతే మోస్ట్లీ అస్సలు తినలేను మార్నింగ్ అంత హెవీగా. అందుకు బీటెక్ నుంచి ఇలా ప్రిఫర్ చేసి ఓట్స్ అనే తింటూ ఉంటా. బట్ ఓకే, ఇవి చియా సీడ్స్. నెక్స్ట్ అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ చాలా మంచిది, అంటే ఉమెన్స్కి ఇంకా మంచిది. సో నేను ఇది ఆర్డర్ పెట్టా. మామూలుగా నా ఓట్స్లో నేను ఫ్లాక్ సీడ్స్, ఓట్స్, రాగులు ఉంటాయి కదా, ఈ 3 మిక్స్ చేసి ఒక బాక్స్లో వేసేస్తాను నేను ఆల్రెడీ. ఇంకా వీటిని డైలీ ఒక 3-4 స్పూన్స్ అలా వేసుకొని ఈ ప్రిపరేషన్ అంతా చేసుకొని తినేస్తా. మనకి ఎలానో పీజీస్లో ఎట్లా కాదన్నా ఫ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, సో మనం దాన్ని కూడా వాడుకోవాలి కదా, సో వాడేయాలి. ఇవి ఫ్లాక్ సీడ్స్, ఇవి చాలా తక్కువే పడింది నాకు, 49-45 అట్లా పడింది. బెస్ట్ 200 గ్రామ్స్. నెక్స్ట్ అంటే నా గొంతు
గరగరలా ఉంది. ఒక 5 days నుంచి ఫీవర్ వచ్చింది. సో కొంచెం గరగర అయిపోయింది. మామూలుగానే మంది గరగర అని ఉంటుంది, ఇంకా గరగర అయిపోయింది. అందుకే నేను ఒక 2 weeks నుంచి వీడియోస్ చేయలేదు. మామూలుగా జస్ట్ రీల్స్ అన్నా చేసేదాన్ని. ఫీవర్ వచ్చేసి వీడియోస్ కూడా చేయలేదు సరిగ్గా, కోల్డ్ ఎక్కువైపోయి. నెక్స్ట్ వచ్చి క్యాష్యూ నట్స్. ఆల్రెడీ నేను ఓపెన్ చేసేసాను, తినేసా, మార్నింగే తినేసా. ఈ వీడియో నేను 2 days బ్యాక్ చేద్దాం అనుకున్నా, కోల్డ్ వల్ల చేయలేదు. బట్ అది కాక నేను వీటన్నిటిని ఆర్గనైజ్ చేయడానికి బడ్జెట్ ఫ్రెండ్లీలో బాక్సెస్ పెడతాను. అవి రావడానికి లేట్ అయింది. అవి ఈరోజే ఆర్డర్ వచ్చింది, సో నేను లేట్గా అయిపోయింది. ఇవి క్యాష్యూ నట్స్. చిటిం ఇందులో క్యాష్యూస్ పెట్టుకోండి మీరు. ఇవి అందరూ తినచ్చు, హెల్త్కి మంచిది. ఇవే కాదు, ఇవంటే అన్నీ. ఓకే, నేను వీటన్నిటిని ఈ చిన్న ట్రేలో వేసా. ఈ ట్రే 50 rupees, నిన్ననే కొన్నా. ఇవన్నీ నేను ఎలా యూజ్ చేస్తాను అనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. బట్ ఓకే, లాంగ్ వీడియో అయిపోతుందా? మరీ లాంగ్ అయిపోతే ఇంతటితో కట్ చేసి నెక్స్ట్ వీడియో పెడతాం. నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ ఆ వీడియో సరిపోకపోతే ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఇంతటితో. నెక్స్ట్ నేను ఫ్లిప్కార్ట్లో ఇవన్నీ పెట్టుకునే దానికి ఒక బుల్లి కంటైనర్స్ లాగా ఒక బాక్స్ కొన్నా. అవి ఎలా వచ్చాయో తెలీదు, ఇప్పుడే ఓపెన్ చేస్తా. ఈరోజే వచ్చింది, అందుకే ఇన్ని రోజులు వీడియో చేయకుండా వెయిట్ చేసా. మనమంతా కలిసి దీన్ని ఓపెన్ చేద్దాం. ఏదన్నా వస్తే రిటర్న్ ఇచ్చేద్దాం, బాగుంటే ఇవన్నీ అందులో వేసేద్దాం. ఓకే, క్వాలిటీ ముఖ్యం బిగిలో. కట్ చేస్తున్నా, చూద్దాం. ఓపెన్ చేస్తున్నా. పర్లేదు, క్వాలిటీ బాగానే ఉన్నాయి. మరి అంటే 200 rupees పడ్డాయి ఈ 6. 206 అంటే ఒక 35 అలా పడి ఉంటాయి. ఇప్పుడు నేను ఇవన్నీ వెళ్ళి వాష్ చేసుకొని వచ్చేస్తాను. మనం ఇవన్నీ ఇందులో వేసేద్దాం. రుకోజరా చబకరు వచ్చేసా. ఫైనల్గా ఇవంతా వాష్ చేసేసా. ఇప్పుడు మనం క్లాత్తో నీట్గా తుడుచుకుందాం. వెట్ ఉండకూడదు కదా, అప్పుడే గొంతు బ్లాక్. బాగున్నాయి క్యూట్గా. ఇవన్నీ తుడిచి మళ్ళీ వచ్చేస్తా. ఓకే, కంప్లీట్. ఇప్పుడు ఇవన్నీ ఇందులో ఫిల్ చేసుకునేద్దాం. అనుకుంటా ఉంటారు కదా, ఏముందిరా ఇందులో ఇంతసేపు సోది కొడతాను నేను, సరదా ఫన్. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి ఫిల్ చేసుకుందాం. ఇందులోకి ఏంటి వేద్దాం, వేసేద్దాం. ಕಟ್ ಮಾಡಿ నెక్స్ట్ ఇందులోకి ఇది ఫుల్ వస్తాయి అనుకున్నా. ఇందులోకి అవే గ్రీన్ పుచ్చకాయలు, చాహా గుమ్మడికాయలు,
మాకు ఇవి ఎప్పుడు చూసినా భయం వేస్తుంది. నెక్స్ట్ ఇందులోకి చీరాన్ని ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఇలా పట్టుకోవాలి, ఎందుకంటే గింజలన్నీ పైన ఉంటాయి. ఇవంతా నాకు ఎంత అయినా ఏం చెప్పలేదు కదా, టోటల్ 800 అయింది. ఇన్ని వచ్చి ఫైనల్ వన్. ఇది ఆల్రెడీ తీసే ఉంచా కాబట్టి దీనికి కట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా వస్తాయి అనుకుంటా, అన్నిటికీ కొన్ని కొన్నే వచ్చాయి, హాఫ్ కూడా రాలేదు. బట్ ఓకే, 200 గ్రామ్స్ అంటే ఎంత వస్తాయి? ఇది 800 గ్రామ్స్ బౌల్. ఓకే మాడి. బాక్సెస్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఫైనల్గా అన్ని సక్సెస్ఫుల్గా వేసేసా. నెక్స్ట్ వీడియోలు అంటే ఈ వీడియో మరీ లాంగ్ పెడితే బాగోదు కదా, సో పార్ట్ 2లో ఓట్స్ ఎలా చేసుకోవాలి, వీటన్నిటితో ఏం చేయాలి అనేది నేను చెప్తాను. ఇవన్నీ జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోండి, పీజీస్లో పోతాయి, దొంగలు ఉంటారు, ఎత్తేస్తారు, సరేనా? ఇది ముఖ్య గమనిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. బాయ్ బాయ్.